రైట్. అనంతపూర్ నుంచి ప్రభాకర్ గారు ఉన్నారు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే. ప్రభాకర్ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కోసం ఎవరు అని చెప్పి ఒక వెతుకులాట చాలా మంది క్యూలో కనిపిస్తున్నారు, ముఖ్యంగా ఏపీ బీజేపీకి సంబంధించి. ఎందుకు అడుగుతున్నానంటే బీజేపీ గురించి మిమ్మల్ని, తెలుగుదేశం బీజేపీ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్యాబినెట్లో బాగానే మాట్లాడుకున్నా బయటకు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే పరిస్థితి, అంటే ఏదో పైన కేంద్రంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కలిసి పనిచేయాల్సి వస్తుంది అన్న సంకేతాలు కార్యకర్తలకు వెళ్ళట్లేదా? నేనేంటంటే భాగస్వామ్య పక్షాలు, రెండవది ఎన్నికల్లో మనం పోటీ చేయడం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంత్రివర్గంలో అవకాశాలు ఇచ్చారు ఆ సభ్యులకి. అదేవిధంగా కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రివర్గం తీసుకున్నారు. ఇది ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి. ఇందులో భాగంగా విమర్శ, ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు నిన్న మంత్రిగా ఓపెన్గా అసెంబ్లీలో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అంటే రకరకాలుగా బయట ఊహాగానాలు ప్రచారాలు ఉండొచ్చు, కానీ కలిసి పనిచేస్తున్నాం. రెండవది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ అంతర్గత విషయం. తర్వాత అది మరి అమిత్ షా మదిలో ఏం మెదులుతూ ఉందో, మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారో, ఆ పార్టీలో ఎవరిని అధ్యక్షుడు పెట్టుకోవాలో ఎవరిని పెట్టకూడదు అనేటువంటిది వాళ్ళకి సంబంధించిన సమస్య. అది అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆదేశిస్తేనో లేదా సలహా ఇస్తేనో తీసుకునేటువంటి పరిస్థితులు జాతీయ పార్టీ ఉండదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా ఏమైనా కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ సూచన మేరకు పార్టీ నిర్ణయం మా ముఖ్యమంత్రి చంద్రబాబు మా పార్టీ అధినేత తీసుకోడు. అదే వీళ్ళు విమర్శిస్తున్నారు కదండి, పురంధేశ్వరి గారు కానివ్వండి, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమాన్ని. విమర్శకు వెంటనే దాన్ని ఆటోమేటిక్గా ఆరోపణలు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు పార్టీ నుంచి కూడా ఖండించారు, పార్టీ నుంచి కూడా ప్రత్యారోపణ చేశారు, ప్రతివిమర్శ చేశారు. నేనేంటంటే అది వ్యక్తిగత అభిప్రాయాలు. పురంధేశ్వరి గారు మాట్లాడితే ఆ వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది ఒక హోదాలో ఉన్నప్పటికీ. అది మొత్తం జాతీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఇది అనేటువంటిది ఎక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు అనేటువంటి ఆలోచనలో ఉంటారు, పోతూ ఉంటారు. స్థానిక పరిస్థితుల మూలాన ఇతరత్ర ఒక సందర్భంలో ఏదో మాట్లాడితే దాన్ని మరో రకంగా చిత్రీకరించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు తెలిసిండేటువంటిదే. ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్కి కానీ తెలుగుదేశం కానీ ఎవరికి సంబంధించింది కాదు. అది వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారు కానీ ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిని వేరే ఇతరత్ర పార్టీలను అడిగి లెఫ్టిస్టులో ఇంకోరిని అడిగి చేయరు కదా. అందుకనే అది వ్యక్తిగతంగా మరి ఏం చేస్తారో చూద్దాం, అమిత్ షా గారి అభిప్రాయం ఏంటో. బట్ ఎవరైనా ఏమైనా కలిసి ఉన్నంత వరకు మేము వాళ్ళు కలిసి పనిచేయాల్సిందే. పాలనాపరంగా మాత్రం ఒకే బాటలో నడుస్తాం. పార్టీ పరంగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి, మా అభిప్రాయాలు వాళ్ళవి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళవి, మా సిద్ధాంతాలు గారు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, లైవ్లో జాయిన్ అయినందుకు లైవ్ షో. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ. చెప్పండి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ పార్టీని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.